సాక్షిగా బలపరిచాడు. దీనికి విధంగా ఇది వేడకున్న కుమారుడు ఆయుష్ను పొడిగించి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. దానికి కారణం ఏమిటి అంటే ఆవిడ నిలబడి చెప్పిన సాక్ష్యం. సేవకుడు సంఘము స్త్రీల సమాజం ఎంతో వారు కలిగి ప్రార్థన చేస్తారు కనుక ప్రార్థన ప్రతిఫలము నా కుమారుడిని దర్శించింది. రక్షింపబడిన వాడే, ఆపరేషన్ చేసుకున్న వాడే మళ్ళా లోకంలో కలిసిపోయిన కారణాలు బట్టి ఇబ్బందులు పడుతున్నాడు. మా మేడ నుంచి తల కిందకి కాళ్ళు పైకి వచ్చేదాన్ని తలపలిగిపోయి ఆ తలపలిగిన కారణాన్ని బట్టి ఇక మాటలు మారిపోయి ప్రతిష్ఠించడం లేదు అనుకున్న తరుణంలో దేవుడు మాత్రం ప్రార్థన ఆలోచించి కుమారుని బాగు చేశాడు తెలియజేశాడు. తల్లిదండ్రుల సాధన ఏంటంటే అందరూ రక్షణ పొందడం వాపసు చేస్తున్నారు. ఇక రాబోయే గారు తీసుకున్న దాన్ని కూడా తీసుకుంటున్నాను తెలియజేస్తాను మాట్లాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన కూడా సాక్ష్యం చెప్తాను. దేవుడు అద్భుతాలు చేస్తారని నేను విన్నాను. ప్రత్యక్షంగా మా కుటుంబంలో చాలా వెరికెళ్ళండి. చనిపోయేటప్పుడు మేమంతా మా పిల్లలు కూడా ఫ్యామిలీ పిల్లలు కూడా ఇక్కడ ఆన్లైన్ రైతుగా అవుతా ఉన్న తక్షణ వైద్యులు వచ్చేసి తెలియజేశారు. కానీ ఇంత అద్భుతం జరుగుతుంది మేము అనుకోలేదని గడిచిన వారం ఆయన కూడా సాక్షి చెప్తున్నారు. ఏదేమైనా ప్రార్థన చాలా బలమైనది. దేని దాటిపోయిన ప్రార్థన దేవుడు దాటిపోయాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే నన్ను విడిచిపెట్టు అని బతుకులాడతాడు కానీ పట్టించుకోకుండా దాటిపోయేవాడు. కేకలేస్తే ఆగిపోయిన దేవుడు. దావీదు కుమారుడా అని కేకలేస్తే ఆగిపోయిన దేవుడు. యెహోవా దగ్గర పెరిగిన స్థలంలో పెరుగులాడుతున్న యాకోబుని విడిచిపెట్టుకుని బతుకులాడుతున్న ప్రార్థన చేస్తున్నాయి. నేను ఆరాధిస్తూ ప్రార్థిస్తున్న దేవుడు ఏమిటి అంటే ప్రార్థన నిర్లక్ష్యం చేసి దాటిపోయేవాడని మాత్రము మీరు శోధన సహించాలంటే ప్రార్థన చేయాలి అని ప్రభు చెప్తున్నాడు. శిష్యులు కూడా చెప్తున్నాడు. కొండకి వచ్చి ఒక్క గడియైన మేలుకొని ఉండలేరా? ఎందుకు ప్రార్థన చేయకుంటున్నానంటే నేనేమో అలసటే నిద్రను కోరుకుంటుంది, సుఖాన్ని కోరుకుంటుంది, ఆత్మసిద్ధంగా ఉంటుంది. ఆత్మను దృష్టిలో పెట్టుకుంది. ఈ బలహీనమైన శరీరాన్ని జయించాలి అంటే కనుక ప్రార్థన మెరుగు కలిగి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి రావడం, దేవునికి ఇచ్చే ఆరాధించడం, కీర్తించడం ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రార్థన అన్న దేవునితో మాట్లాడడం అది ఎలా ఉండాలంటే కనుక పాటలు పాడేది దాన్ని వచ్చేది అందరికీ కనపడుతుంది. అందరితో కలిసి చేసేది ప్రార్థన అనేది వ్యక్తిగత దేవునితో మాట్లాడుకునేది. అందుకే అన్నీ చేస్తారు చాలా ప్రార్థన చేయాలి. అందుకే అన్నీ చేస్తారు. అందరూ కనపడతారు. ప్రార్థన చేస్తారు దేవుడికి మాత్రమే కనపడతారు. ఇక ఎవరు మాట్లాడైతే నలుపెడతాయో వారి కుటుంబం ప్రకాశిస్తుందని మాత్రం తెలియజేస్తుంది. అందుకనే ఏమిటి మీ జీవితంలో అద్భుతం జరగాలి, జరగట్లేదు అంటే కనుక జరగాలన్నా ప్రార్థన చేయాలి, జరగట్లేదన్నా ప్రార్థన చేయలేదని తెలుసు. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన ద్వారా మరొక అద్భుతము సాక్ష్యం ఏమిటంటే ఇంచుమించు డిసెంబర్ క్రిస్మస్ దాటిన కాడి నుంచి